హే గాయ్స్, వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. హైదరాబాద్లో ఈరోజు అయితే చాలా వర్షం పడిందండి. సో మా మమ్మీని వెళ్ళి వేడివేడిగా ఏమైనా చెయ్యి అని అంటే ఆలు పకోడా చేసిందండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా మీరు కూడా ఆలు పకోడా చేసేసుకోండి. ఆలు పకోడాకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇంకా ప్రాసెస్ మనమైతే నెక్స్ట్ చూసేద్దాం. ఫ్రెండ్స్, ఆలు పకోడాకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆలు అండి. ఆలుని మంచిగా నీట్గా వాష్ చేసుకొని ఇలా గ్రేట్ చేసి పెట్టుకోండి. రెడీ చేసుకొని ఒకసారి వాష్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి మిగతా ఇంగ్రీడియంట్స్ మనం వేస్తూ చూద్దాం. ఈ ఆలుని ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇందులోకి శనగపిండి యాడ్ చేసుకోవాలి. మేమైతే 3 స్పూన్స్ యాడ్ చేసాం. మీకు పిండి టేస్ట్ కొంచెం ఎక్కువ రావాలి అనుకుంటే 4 to 4.5 వరకైనా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి కాస్త చిటికెడు పసుపు, కొద్దిగా కారం, నెక్స్ట్ టేస్ట్కి తగ్గంత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా ధనియా పౌడర్, ఒక 1/4 స్పూన్ అంతా. వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకొని, వాటర్ కూడా అవసరం లేదనుకుంటా, మీకు కొద్దిగా వాటర్ అవసరం ఉంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా పకోడీ వేయడానికి వీలుగా ఉండేలాగా మిక్స్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి తగ్గంత ఆయిల్ అయితే వేసేసుకోండి. ఇది బాగా హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ ఇలా బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఇలా పకోడాలు వేసేసుకోండి. 2 సైడ్స్ మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే బాగా కాల్చుకోండి. ఇలా అన్ని సైడ్స్ ఇలా మంచి బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి. అన్ని పకోడీలని ఇదే విధంగా వేసేసుకోండి. ఫ్రెండ్స్, మరి ఆలు పకోడాని అయితే సర్వింగ్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాం. సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే లైక్ కొట్టేయండి. థ్యాంక్ యూ. లక్ష్మీస్ కిచెన్.